అందరి కాళ్ళకి మొక్కిన అత్తగారింటికి వెళ్ళక తప్పదు అంటారు కదా! అట్లనే మొన్న మల్లన్న బోనాలకెళ్ళినప్పుడు ఒక 2, 3 రోజులు ఉందామనే వెళ్ళినా కానీ, నా బ్యాడ్ లక్ ఏంటంటే నేనొకటనుకుంటే ఇంకొకటి జరిగింది. క్రిస్మస్ కంటే ఒక రోజు ముందు బోనాలు చేసినాము. థర్స్‌డే క్రిస్మస్ హాలిడే ఉంటది. ఫ్రైడే బాక్సింగ్ డే హాలిడే ఉంటది. ఇంకా సాటర్‌డే రోజు ఒక రోజు స్కూలు మిస్ అయితది. సండే రోజు హాలిడేనే కదా! సండే వరకి ఉందాం అనుకున్నాము. కానీ మా పిల్లల స్కూల్‌కి క్రిస్మస్ హాలిడే ఒకటే ఇచ్చిండ్రు. ఇంకా మిగతా హాలిడేస్ ఏమీ లేవు. ఇంకా చేసేదేమీ లేక క్రిస్మస్ రోజు ఈవినింగే రిటర్న్ అయిపోయినాము. నిన్న మొన్నటి వరకి కూడా చిన్న పిల్లోడ్ల లడ్డుగా బొద్దుగా ఉండే మా సోను బాబు కూడా మా అవ్వ పక్కన నిల్చొని, అవ్వ నేను నీకంటే హైట్ ఉన్నా అని హైట్ చూస్తుండు. మీరు ఇంకా పెరుగుతారు, మస్తు పొడవైతారు కాదు బిడ్డ, నేను ముసల్దాన్ని అయిపోయినా నాదేముంది అంటుంది అవ్వ. ఇల్లుకి సున్నం వేసినప్పుడు మిస్ అయిన స్వెటర్ ఇంకా అయ్యేది దొరకలేదు పాపం. అప్పుడే ఏదో పనికి పోయి వచ్చి స్నానం చేసిండు, చలివెడుతుందని అక్కడ ఏదో జాకెట్ ఉంటే వేసుకున్నాడు. అది చూసి మేమందరం నవ్వుతుంటే మా అయ్య ఏం చెప్తుండంటే, నేను ఇప్పుడే హీరో లాగున్నా, నన్ను ఇప్పుడు వీడియో తీసుకోండి అని చెప్తుండు. ఇంతకీ అయ్య ఎలా ఉన్నాడు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. నాకైతే మా అయ్య ఆల్వేస్ హీరోలానే కనిపిస్తాడు. అవునా కాదా? మరి మీరేమంటారు?